హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నీ సర్వేల్లో. ఎలా ఉన్నారండి? మీరైతే అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు మా పెరట్లో ఉన్న తోటకూర చూపిస్తానండి. ఇది ఎక్కువగా నేను ప్రత్యేకించి వేసింది కాదండి, ప్రతి కుండీలోనే మనం కలెక్ట్ చేసుకుంటే ఒక పెద్ద కట్ట అయిపోతుంది అనమాట. చూడండి, చూపిస్తాను. చూడండి, ఇక్కడ అంతా పాలకూర వేసాను నేను. ఇదంతా సో ఇదిగోండి, చిన్న చిన్న మొక్కలు అనమాట. మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి కుండీలోనే 4 మొక్కలు ఉంటాయండి. అన్నీ మనం కలెక్ట్ చేసుకునేసరికి ఒక కట్ట గ్యారెంటీగా అవుతుంది. లేత ఆకు అనమాట. ఇది చూడండి, ఈ కుండీలో అయితే చాలా పెద్దగా అయిపోయాయి మొక్కలు. ఈ కాండము అంటే ఈ కాడలు ఉంటాయి కదా, తోటకూర కాడలు చాలా లేతగా ఉంటాయి అన్నమాట. అది మంచి బలంగా వస్తూ ఉంటుంది. కట్ చేయడం కొంచెం లేట్ అయితే చాలు, ఆకుల నిండా ఇలాగ పచ్చగా మారిపోతాయి అన్నమాట. పెట్స్ అవి అటాక్ చేసేస్తూ ఉంటాయి. చూడండి, లేత కొమ్మలు చిన్న చిన్నవి అనమాట. ఇవి కొంచెం ఇంకొక 4 రోజులు పోతే అవి కొంచెం ఎదుగుతాయి, పెద్దగా అవుతాయి. అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా వచ్చాయి. చూడండి మొక్కలు. ఈ తోటకూర ఎంత వచ్చిందో చూసారా? ఇక్కడ చూడండి, కొంచెం కొయ్యడం లేట్ అయింది. ఆకులు చూసారా ఎలా మారిపోతున్నాయో, మాడిపోయినట్టుగానే ఇలా అయిపోతాయి అన్నమాట. తయారైన ఆకుకూర అంటేనే మనకు కావాల్సింది ఆకు కదా. ఎక్కువ రోజులు ఉంచామంటే ఆకులో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే విత్తనాలు వేసేసింది చూడండి. ఇదిగో చూడండి, ఈ కుండీలో చూడండి ఎంత ఉందో. ఈ పూత వేసేసింది. మామిడి చెట్టు మొదట్లో ఉందన్నమాట ఈ మొక్క. చూడండి, మా మామిడి మొక్క చూడండి, చక్కగా ప్రతి పండక్కి చక్కగా బోల్డ్ అంత ఆకునిస్తూ ఉంటుంది. ఇందులో కూడా వచ్చేసాయి చూడండి, వాటికి అవే పడి విత్తనాలు ఎంతలా అయిపోయినాయో చూసారా? తోటకూర కాళ్ళు భలే లేతగా ఉంటాయండి. కట్ చేసినా సరే అక్కడ వరకు మంచి లేతగా ఉంటుంది ఆకు. చూడండి ఎంత ఆకు వచ్చిందో చూసారా తోటకూర. అంటే తోటకూరతో పాటు ఇంకా వచ్చాయనుకోండి, నేను ప్రత్యేకించి మీకు తోటకూర చూపిస్తున్నాను. చూడండి, మొత్తం ఎంత ఒక కట్ట వచ్చిందనమాట. అలా